ఏ ఎస్ఐ గారు, మీకు రైతుల గోసలు కనిపిస్తలేవా? నువ్వు అన్నం తింటలేవా? అన్నం మండించేది ఎవరు? ఎండనక వాననక రేయనక పగలనక మనందరి కడుపులు నిండడం కోసం ఈరోజు కర్షకుడు ఆయన శ్రమ కారుస్తూ పండించినటువంటి పంటని ఈరోజు నా ప్రభుత్వం, నేను ఓటేసి గెలిపించినటువంటి నా ప్రభుత్వం కొంటలేదని చెప్పి ఆయన ధర్నా చేస్తూ ఉంటే నువ్వు ఈడ్చి పడేస్తూ ఉన్నావు. ఇది ఎక్కడి చెప్పండి? ఎస్ఐ గారు, సిఐ గారు ఆయనలో ఈడ్చుకపోతూ ఉన్నారు కదా ప్రజలు. అదే ఒక రాజకీయ నాయకుడు ధర్నా చేస్తూ ఉంటే నువ్వు ప్రోటోకాల్ ఇస్తావు, బందోబస్తు ఇస్తావు. ఈ రైతులకు ఓట్లు వేసిరు, వీళ్ళకి బందోబస్తు లేదు, వీళ్ళు ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తెచ్చుకుని కోసపడుతున్నారు. వాళ్ళు వాళ్ళ బాధ ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఐకేపీ సెంటర్లన్నీ కూడా కల్లాల వద్ద మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోతా ఉంటే మొలకలు వచ్చినాయి. సార్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు పట్టించుకుంటలేరు, నా గోస ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఈ రోజు రైతన్న వచ్చి రోడ్డు మీద, నడి రోడ్డు మీద కూర్చొని ఆయన గోస చెప్పుకుంటా ఉంటే, శాంతియుతంగా ఆయన ధర్నా చేస్తూ ఉంటే నువ్వేం చేసినావు? వాళ్ళని నీడ్చుకుపోతా ఉంటావా? ఆయన ఒక కర్షకుడు. ఏమండి ఎస్ఐ గారు,